హలో, హాయ్. లైఫ్ బికమ్ హ్యాపీ. ఇప్పుడే తలస్నానం చేసినా. సో, తలస్నానం చేసి రెడీ అవుతున్నా. ఎక్కడికి వెళ్తున్నా అంటే ఈరోజు బైక్ సర్వీసింగ్ చేపియాలని. చాలా రోజులైంది బైక్ సర్వీసింగ్ చేపించి. అది కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయి. సో, ఆ రిపేర్స్ కూడా చేయాలి. లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా ఫన్నీగా చేస్తా. ఇంకా రెడీ అయిపోయినా. ఇంట్లో కూడా ఎవరు లేరు. సో, అన్నీ మంచిగా లైట్‌లన్నీ ఆఫ్ చేసి క్లోజ్ చేసేయాలి. లేదంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తది. ఇంటికెళ్ళిర్రు, అందరూ ఊరికెళ్ళిర్రు. సో, మనం ఏం చేయాలి అన్నీ ఆఫ్ చేసినా. ఇక వెళ్ళిపోవాలి. లైట్ ఆఫ్. చాలు చెయ్యి. గేట్ క్లోజ్ చేసిన, ఇప్పుడే బయటకు వచ్చిన. ఇక ఇదే నా బండి. ఇదే క్లీన్ చేయాలి ఇప్పుడు మొత్తం. ఇంకా సర్వీసింగ్ ఇచ్చి రావాలి. మొత్తం ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్తాను. రోడ్ పైన వెదర్ని ఎంజాయ్ చేసుకుంటే ఇక బయట రైడ్ చేసుకుని వెళ్ళిపోతుండే. ఇక రెగ్యులర్గా నేను ఏడైతే సర్వీసింగ్ చేపిస్తాను అక్కడికి. ఎందుకంటే హాస్టల్ అక్కడ నుండి అక్కడనే చేపిస్తుండే. ఆ ప్లేస్ ఇదే. ఇక్కడ అన్న మంచిగా చేస్తాడు. ఇక బండి సార్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసిన. ఇక టగటగే బండి ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు. ఇక ఈ బుడ్డోడు అయితే చాలా మంచిగా ఇంట్రెస్ట్ తోటి పని నేర్చుకునే జస్ట్ డేకి 100 రూపీసే ఇస్తారు వానికి. బట్ ఇంట్రెస్ట్ తోటి పని నేర్చుకుంటుండు. జీవితంలో పైకి వస్తాడని అనిపిస్తుంది. ఇంకా ఉంటుంటేనే ఇక వర్షం అయిపోయింది సడన్గా. అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందంటే వీడియో రికార్డ్ చేసుకొని ఆన్ చేసిన కెమెరా ఇక వర్షం ఆగిపోయింది. ఇక సర్లే అనికేసి ఇక అట్లే రికార్డ్ చేసుకొని ఇక బండికి ఏమేమి పోయినండి ఇక చెప్పేసిన. కొత్త వేసిండి. ఇక స్టాండ్ పోయినండి, ఇంకా లైట్ పోయినండి, ఇంకొకటి చైన్ కూడా లూజ్ అయినండి, బ్రేక్ కూడా టైట్ చేయించుకొని ఇక అంతా నీట్గా చేయించుకున్నాను నేను. ఇక బండి సర్వీసింగ్ ఇంకా అన్ని రిపేర్లు అయిపోయినాయి. మస్తు ఆకలైతుంది. వెళ్ళి తినాలి. ఇదే మా ఫుడ్ కోర్ట్ అడ్డా. ఇక్కడనే చాలాసార్లు తిన్నాం. హాస్టల్ ఉన్నప్పుడు ఫుడ్ బాగాలేనప్పుడు ఇక్కడ వచ్చి తినేది. ఇక నా ఫేవరెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని ఇక తినేసి అక్కడి నుంచి ఇక బయలుదేరుతుంటే ఇక మధ్యలో ఇక అన్లిమిటెడ్ ఉందనికేసి అన్లిమిటెడ్కి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేద్దాం, ఏమైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళిన లోపలికి. ఇక లోపల ఎక్కడ జనాలు లేరు కానీ ఇక వెళ్తున్నా ఇక ఏ బట్టలు చూసినా కూడా మంచిగా అనిపించలే. ఇక ఎందుకో తీసుకోబుద్దే కాలే. తీసుకుందామని వెళ్ళినా కానీ తీసుకోబుద్దే కాలే. అదేందో నాకు అర్థం కాలేదు. ఇక అక్కడిక్కడ తిరుగులాడుతున్నాయి ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయేమని. అవే పాతగా ఉన్నాయి, ఇంకో కొత్త కలెక్షన్లు అయితే రాలేవు. ఆఫర్లు అయితే చాలా పెట్టారు, బట్ నాకే నచ్చలేక తీసుకోలేదు. అటు ఇటు తిరుగుతున్నా, ఇంకా జనాలే లేరు అసలు ఈ షాపింగ్ మాల్లో. అసలు ఏమైందో తెలియదు కానీ ఇక తీసుకుందామని చూస్తుంది. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది అనుకుని వెళ్ళి చూసి అది పుసుకొని జారిపోయింది. అని ఇవ్వడం చూసినేమనికేసి మళ్ళీ ఎక్కడున్నది అక్కడే పెట్టేసిన. ఇక అక్కడ నుంచి ఇక బయలుదేరదాం, ఇంటికి టైం అవుతుందని ఇక ఇంటికి వచ్చేస్తున్నా. నేను ఇంటికైతే వచ్చేసిన. మొత్తం బండికి ఎంత అయిందంటే ఖర్చు 800 రూపీస్ అయింది. సో, బండి అయితే మంచిగా అయింది, ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు. సో, నా ఛానల్ ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో, మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ఇంకా మోటివేషన్ అయ్యేసి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కామెంట్ కూడా చెప్పండి, నేను ఎలాంటి వీడియో తీయాలో కూడా. నేను దాని ప్రతి కామెంట్ని చదివి నేను దానికి రిప్లై ఇస్తాను. ప్లస్ మళ్ళీ అది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.